అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆరుమళ్ళ వ్లాగ్స్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి ఈరోజు వీడియోలో నాకెంతో ఇష్టమైన తాటి చేప ప్రిపరేషన్ చూపిస్తున్నాను. నాకే కాదండి, మీలో కూడా చాలామందికి ఇష్టమైన రెసిపీ అయ్యుంటుంది ఈ తాటి తాండ్ర అనేది. డెఫినెట్‌గా మీరు కూడా చాలా కనెక్ట్ అవుతారు ఈ తాటి చేపకి. తాటి చేపని నేను 2 రకాలుగా ప్రిపేర్ చేశాను. ఒక మెథడ్ ఏంటంటే బాగా పండిన అంటే బాగా మగ్గిన తాటి పండుని తీసుకొని పైన పొట్టంతా ఒలిచేసి లోపల టెంకిలికి ఉన్న గుజ్జంతా ఇలా తురుముకునేది ఉంటుంది కదండీ మన ఇళ్ళల్లో. సో, దాని మీద పెట్టేసి ఇలా గీరేస్తే శుభ్రంగా మంచిగా పీచు లేని గుజ్జయితే వస్తుంది. చీకేసిన తాటి టెంక అంటాం కదండీ, అలా పీచంతా టెంకకే ఉంటుంది. గుజ్జుకు మాత్రం ఏమీ పీచేమి ఉండదు. సో, ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ తాటిపండు గుజ్జుని నెయ్యి అప్లై చేసిన ఒక స్టీల్ ప్లేట్ మీద ఒక లేయర్ లాగా కొంచెం మందంగానే వేశాను. ఇప్పుడు ఈ ప్లేట్‌ని తీసుకెళ్ళి ఎండలో ఒక రోజంతా ఎండపెట్టాలనమాట. వాకిట్లో ఎండ ఫుల్‌గా వస్తున్న చోటైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండితే సరిపోతుంది. కానీ మన బాల్కనీస్‌లో మార్నింగ్ ఒక గంట, ఈవినింగ్ ఒక గంట మాత్రమే ఎండొస్తుంది కదా! సో, అలా రోజుకి 2, 3 గంటలు ఎండలో పెట్టేసి ఒక నైట్ అంతా ఇంట్లో ఫ్యాన్ కింద ఆరనిచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చిన కాసేపు ఎండలో మళ్ళీ ఎండబెట్టాను. అంతేనండి. చూసారా 2 డేస్‌కి ఎంత చక్కగా వచ్చేసిందో తాటి చేప అనేది. ప్లేట్‌కి నెయ్యి రాయడం వల్ల తీసేటప్పుడు అంటుకోకుండా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పొద్దున 2 ముక్కలు, సాయంత్రం 2 ముక్కలు తింటూ ఉన్నామంటే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయండి. ఇంకో మెథడ్‌లో ఎలా ప్రిపేర్ చేశానంటే, కాల్చిన తాటిపండు గుజ్జును ఉపయోగించి చేశాను. బట్ అయితే మనకి నిప్పులు అలాంటివేమీ ఉండవు కాబట్టి ఇలా గ్యాస్ స్టవ్ మీదే పెట్టి మొక్కజొన్న పొత్తుని కాల్చినట్టు కాలుద్దామని ట్రై చేశాను. అంత పర్ఫెక్ట్‌గా కాలలేదు కానీ పర్వాలేదండి. మంచి స్మెల్ అయితే వచ్చింది. సో, దీన్ని కూడా పొట్టంతా ఒలిచేసి గ్రేటర్ సహాయంతో గుజ్జు తీసి నెయ్యి రాసిన ప్లేట్‌లో ఒక పల్చటి లేయర్ లాగా పరిచి ఎండలో ఎండబెట్టాను. ఇంకా మిగిలిందంతా సేమ్ ప్రొసీజర్ అండి. సో, ఇలా 2 మెథడ్స్‌లో చేసిన తాటి చేప ఏది బావుంది అంటే నాకైతే 2 బావున్నాయండి. 2 కూడా చాలా టేస్టీగా చాలా బావున్నాయి. 1 మంత్ బ్యాక్ అనుకుంటానండి తాటి గారెల రెసిపీ ఛానల్‌లో అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఇలా తాటిపండుని వలవడం అనేది పర్ఫెక్ట్‌గా రాలేదు. ఇప్పుడైతే బానే నేర్చుకున్నాననుకుంటున్నాను. తాటి గారెలతో పాటు తాటి బూరెలు రెసిపీ గూడా చేశానండి. కాకపోతే ఆ వీడియో డిలీట్ అయిపోయింది ఫోన్‌లో. సో, అందుకని అప్లోడ్ చేయలేకపోయాను. ఈసారి తాటి బూరెలు రెసిపీ ట్రై చేస్తే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఈ తాటి చేపతో నాకున్న చిన్ననాటి మెమరీ ఏంటంటేనండి, 6థ్, 7థ్, 8థ్ అండ్ 9థ్ క్లాసెస్‌లో చాలా ఎక్కువ సార్లు తినుంటాను. షాప్స్‌లో అప్పట్లో పావలాకి చిన్న స్క్వేర్ షేప్ ముక్క ఇచ్చేవాళ్ళు. కాకపోతే అది కొంచెం థిక్‌గా ఉండి 5 లేయర్లు ఉండేదండి. అది కొనుక్కొని ఒక రోజంతా అప్పుడప్పుడు తింటూ ఉండేదాన్ని. మళ్ళీ ఆ తర్వాత తినలేదండి. లాస్ట్ ఇయర్ మాత్రం ఒక షాప్‌లో కనిపిస్తే కొనుక్కొని తిన్నాను. ఇంకా ఈ సంవత్సరం అయితే తాటి పండ్లు తీసుకొచ్చి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇది చూసారా అండి, కాల్చిన తాటిపండు గుజ్జుతో చేసిన తాటి చేప. ఇది కొంచెం పల్చగా అప్లై చేశానండి ప్లేట్‌లో. అందుకే ఎండిన తర్వాత ఇంకా పల్చగా వచ్చింది. ఈసారి తాటి చేపని ప్రిపేర్ చేసేటప్పుడు 2, 3 లేయర్స్ వచ్చేటట్టు చేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. తెలిసిన వాళ్ళకందరికీ షేర్ చేయండి. కొత్తగా ఛానల్‌ని విజిట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.